For the first time in the railways, a RoboCop has been deployed at Visakhapatnam railway station. What is the name of that RoboCop? రైల్వేలో మొట్టమొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్ లో రోబోకాప్ ను విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఆ రోబోకాప్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో మన ఇండియన్ రైల్వేస్ లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం రోబోకాప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఆ రోబోకాప్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఏఎస్సి అర్జున్, ఏఎస్సి విక్రమ్, ఏఎస్సి భీమ్, ఏఎస్సి సూర్య. సో మన ఈ విశాఖ రైల్వే స్టేషన్ లో తీసుకొచ్చిన రోబోకాప్ పేరు ఏఎస్సి అర్జున్ అనమాట. సో ఇదే ఆ రోబోకాప్. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు విశాఖ రైల్వే స్టేషన్ లో ఈ రోబోకాప్ ని లాంచ్ చేశారనమాట. సో మరి ఈ రోబోకాప్ దేనికి యూజ్ అవుతుంది, రైల్వే స్టేషన్ లో ఎలా యూజ్ అవుతుంది ఇది అంటే, రైల్వేస్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డ్రైవ్ అనేది తీసుకొస్తున్నారనమాట. సో డిజిటలైజేషన్ టువర్డ్స్ రైల్వేస్ కూడా వర్క్ చేస్తున్నాయి. సో ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డ్రైవ్ లో భాగంగానే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోబోకాప్ ని. సో మరి దీని వర్క్ ఏంటి అంటే, ఇది మెయిన్ గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పసెస్ కి దీన్ని వాడుకుంటున్నారనమాట. సో ఇది ఎలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా రైల్వే స్టేషన్ లో అంటే డెఫినెట్ గా, ఎందుకంటే ఈ రోబోకాప్ ఏదైతే ఉందో ఇది అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో డెవలప్ చేయబడింది అనమాట. సో దీని వల్ల ఏంటి, ఆల్రెడీ దీని దగ్గర ఒక ప్రీ డిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపోజ్ మనం జనరల్ గా రైల్వేస్ లో చూస్తూ ఉంటాం, థెఫ్ట్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ థెఫ్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ డేటా అంతా ఈ రోబోతో ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇంట్రూడర్స్ ఉంటారో ఆ రైల్వే స్టేషన్ లో, ఎవరైతే ఇలా థెఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారో ఇది వాళ్ళని స్కాన్ చేసేస్తుంది. స్కాన్ చేసి ఆ డేటాని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఇస్తుంది అనమాట. సో అండ్ సో పర్సన్ ఆల్రెడీ నా డేటాలో ఉన్నాడు, సో తను ఆల్రెడీ థెఫ్ట్ చేశాడు, పోలీసుల దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, అది నాతో మ్యాచ్ అవుతుంది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో అని చెప్పేసి ఆర్పిఎఫ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి. సో దట్ ఆర్పిఎఫ్ వాళ్ళు ప్రాపర్ యాక్షన్ ఇన్ టైంలో తీసుకోగలుగుతారు. సో ఇలాంటిది మాత్రమే కాకుండా ప్యాసింజర్స్ కి అసిస్టెన్స్ కూడా ఇస్తుంది. సో ఆల్రెడీ ఈ రోబోలో ప్రీ డిఫైన్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. లైక్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లో అనౌన్స్మెంట్స్ కూడా చేయగలుగుతుంది ఈ రోబో. అండ్ ఇది మాత్రమే కాకుండా క్రౌడ్ ని కూడా మేనేజ్ చేస్తుంది. సో క్రౌడ్ ని ఇది ఎలా మేనేజ్ చేస్తుంది అంటే, సేమ్ ఇలా ఏదైనా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లాట్ఫామ్స్ లో ఏదైనా ఇబ్బంది జరిగినా ఏదైనా ఉన్నా ఆర్పిఎఫ్ వాళ్ళకి ఇది మెసేజెస్ పంపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పాట్రోలింగ్ కూడా చేస్తుంది అనమాట. ఈ రోబో పోలీస్ వర్క్ కూడా చేస్తుంది. అంటే దానికి ఒక డెడికేటెడ్ పాత్ ఉంటుంది అనమాట. సో ఆ పాత్ లో అది పాట్రోలింగ్ కూడా చేస్తుంది. సో ఇట్లా ఇది రైల్వేస్ లో మన ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది అండ్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మన ఇండియన్ రైల్వేస్ లో తీసుకొచ్చిన మొట్టమొదటి డిజిటల్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు, లైక్ రోబోస్ ని డిప్లాయ్ చేయడం.